వెల్కమ్ టు బీఆర్కే. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్, చీఫ్ కాగ్నిటివ్ బిహేవియర్ ఆర్కిటెక్ట్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ మ్యామ్, వెరీ హ్యాపీ. యాక్చువల్గా వేణుగోపాల్ గారు, ఒక బాయ్ ఫ్రెండ్ కానీ హస్బెండ్ కానీ మంచివాడైతే ఎవరికి చెప్పకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు, అది మంచిది కాదు, అందరూ ఒకేలా తీసుకోరు అనేసి అంటారు. అది నిజమా అబద్ధమా? అంటే ఒక ఆడదానికి ఇంకో ఆడదే శత్రువు అంటారు. అసలు అది నిజమేనంటారా? యాక్చువల్గా సూపర్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామందికి మదిలో ఉంటుంది ప్రశ్న తప్ప బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి ప్రశ్న మీరు అడిగారు. ఖచ్చితంగా అండి. దీనికి దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ అండి. మనకి ఈగో స్టేట్ అనేది ఒకటి ఉంటుంది. యాజ్ పర్ ద ఈగో స్టేట్ దెర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈగోస్. ఓకే. ఫస్ట్‌ది ఏంటంటే పేరెంటల్ ఈగో. అంటే నేనేదైతే అది, నేనేం చెప్పినా చేయాల్సిందే అన్న ఆలోచనలో ఉంటుంది. ఆ సెకండ్‌ది ఏంటంటే చైల్డ్ ఈగో. అదే ఏంటంటే నేను మీతో ఒక మాట చెప్తాను, ఇంకొకరితో చెప్పొద్దంటాను. ఇది రెండో తత్వం. అదేంటంటే చాలా సార్లు చూడండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి మాట్లాడతారు. మళ్ళీ ఆ వ్యక్తికి చెప్పొద్దని అంటారు, తన గురించి బ్యాడ్‌గా మాట్లాడి. ఇది అందులోకొస్తుంది. ఇంక మూడోది ఏంటంటే మనకేంటంటే అడల్ట్ ఈగో. అంటే అవతల వ్యక్తుల పరిస్థితుల్లోకి అర్థం చేసుకోవడం. అంటే తనకి చెప్పితే ఏమైంది? ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చెప్తా. చాలా చోట్ల సొసైటీలో ఎలా ఉంటదంటే, మనం గమనించేటువంటి విధానాలు. ఎగ్జాంపుల్ మూవీస్‌లో చూసుకున్నట్లయితే, చాలా సన్నివేశాల్లో చూసుకున్నట్లయితే, వార్తల్లో వచ్చేటువంటి ఘటనలను చూసుకున్నట్లయితే, కొంతమంది సెల్ఫ్ డిఫెన్స్ ఫీల్ అవుతా ఉంటారండి. అంటే ఒకవేళ నా హస్బెండ్ మంచివాడని గనక నేను చెప్పుకోగలిగితే, అంటే ఏమో తనకు కూడా తన మీద ఒక రకమైన అభిమానం ఏర్పడి, భిన్నాభిప్రాయాలు ఏర్పడి, ఏమాత్రం తనకు కూడా ఒక రకమైన ఆసక్తి కనబరిస్తే, తిన పరిస్థితి ఏమవుతదనే ఆలోచన ఒకటి. ఇది ఎలా అంటే, ఇదే విధంగా అంటే అడల్ట్ ఈగో. అంటే అవతల వ్యక్తి పరిస్థితిలోకి వెళ్ళి, అంటే నేనింత హ్యాపీ ఫీల్ అవుతున్నాను కదా! తన గురించి కూడా చిన్నప్పటి నుంచి తెలుస్తది కదా! అంటే తిన సైకిల్ కొనుక్కుంటే తన సేమ్ సైకిల్ కొనుక్కుంది. తిన బైక్ కొనుక్కుంటే యాక్టివా అదే బైక్ తను కూడా కొనుక్కుంది. తిన ఐఫోన్ ప్రో ప్లస్ కొనుక్కుంటే తను కూడా అదే కొనుక్కుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఇలాంటి థాట్స్ వస్తాయి. అన్ని సందర్భాల్లో రాదు. ఓకే. అంటే అవతల డిపెండ్ అపాన్ ద పీపుల్, డిపెండ్ అపాన్ ద సిట్యుయేషన్, డిపెండ్ అపాన్ ద సినారియోస్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఆ విధమైన ఆలోచన రావడం కామన్. యాహ్! సో, అది ఒక యాస్పెక్ట్ అండి. నెక్స్ట్ మీరు చెప్పారు ఇంకోటేంటి? మై బాయ్ ఫ్రెండ్ గానీ, హస్బెండ్ గానీ మంచివాడైతే ఎవరికీ చెప్పకూడదు. అంటే వాళ్ళు ప్రేమ ఎక్కువ చూపిస్తూ అవును. ఉంటారు. వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసేది వీళ్ళు ఆనందంతో వేరొకరికి షేర్ చేసుకుంటారు కదా! అవును. అసలు అలా ఎందుకు షేర్ చేసుకోవద్దు అని అంటారు. అది ఓకే. వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు అవును. అనేసి అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? జెలస్ అంటే కామన్‌గా పెద్దవాళ్ళు ఒక మాట చెప్పున్నారు. ఆడదానికి ఆడదే శత్రువు. హ్మ్. అసలు చెప్పింది నిజంగా పెద్దవాళ్ళు చెప్పారంటారా? మనం ఆపాదించుకుంటున్నాం. ఇప్పటికీ కూడా చాలా విషయాల్లో మనం చాలా రకాలుగా ఆపాదించుకుంటున్నామండి. ఎందుకంటే పెద్దలు చెప్పారో లేదో సెకండరీ. అడగందే అమ్మైనా అన్నం పెట్టదని అంటారు. నిజం చెప్పండి, మన అమ్మలో అడగందే అన్నం పెడతారా? లేతే బతిమిలాడి పెడతారా? అది మనకు తెలుసు. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా చెప్పుకోవడం ఒకలా ఉంటుంది. అసలు ప్రత్యక్షంగా మనం ఆ పరిస్థితులకు వెళ్లి ఆలోచిస్తే, దీన్ని మనం సైకాలజీలో ఎంపతి అని అంటామండి. హ్మ్. అవతల వ్యక్తి పరిస్థితుల్లోకి వెళ్లి అర్థం చేసుకునే విధానం. మీరన్నారు. ఏమన్నారు? మీరు అడిగిందేంటంటే, మంచివాడైతే చెప్పుకుంటే ఈర్ష్య వస్తుందా? ఈర్ష్య అందరికీ రాదండి. ఎలాంటి పరిస్థితిలో వస్తదంటే ఈర్ష్య, తనకంటూ ఒక విధానాన్ని తను అనుకుని ఎన్నో కలలుకంటారు కదా! ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి మంచి కలలుకంటది. తనకొచ్చే భర్త బాగుండాలని. సిమిలర్‌లీ అబ్బాయిలు కూడా కలలుకంటారు, తనకొచ్చే భార్య అర్థం చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ ఈ 2 జరుగుతా ఉంటాయి. అయితే ఇక్కడ కామన్‌గా ఏంటంటే ఏ లేడీస్ ఆడదానికి ఆడదే శత్రువు అనేది కూడా ఇక్కడ వచ్చింది. ఆ టాపిక్ వచ్చింది. ఎందుకంటే జెలసీ అనేది అక్కడే వస్తుంది. అసల పూర్వం నుంచి చూసుకుంటే ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయడం, మగవాళ్ళని మాత్రమే గౌరవించే సాంప్రదాయంలో మన దేశంలో చాలా విధానాలు పుట్టినాయి. అందువల్ల ఏంటంటే ఆడవాళ్ళని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయకూడదనే నెపంతో వెనకకి నెట్టేటువంటి యావతో ఎలా అని చెప్పేవారంటే, ఒక లేడీస్‌కి చాలా తక్కువుంటది కాంపిటీషన్. కంపేర్ టు జెంట్స్.
అంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి పోటీ వస్తే ఏమవుతుంది? ఒక రకమైన ఆహ్, ఒక అభద్రతా భావం మగవాళ్ళలో కలుగుతుంది. అదేవిధంగా ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే వాళ్ళు చేసే ఉద్యోగాలేంటి? పూర్వం ఏంటి ఉద్యోగాలు చేసేవారా? లేదు కదా! వాళ్ళు ఏ విధంగా పోల్చుకునేవారంటే, ఎంతవరకు మంచిగా తన భర్తతో ఉంటున్నారు. అంటే ఒక భర్త అంటే తన వరకు తన జీవితం. పూర్వం ఏంటంటేనండి కుటుంబాల్లో ఏ విషయాలు కూడా గుట్టుగా ఉండేవి. బయటకొచ్చేవి కాదు. కానీ ఇప్పుడేంటో తెలుసా? ప్రతిదీ స్టేటస్ పెట్టుకుంటారు. ప్రతిదీ హైలైట్ చేసుకుంటున్నారు. తన ప్రేమని, ఎఫెక్షన్‌ని నిజంగా చెప్పాలంటే 4 గోడల మధ్య జరగాల్సిన విషయాలను కూడా కొన్ని సందర్భాల్లో రొమాంటిక్ కంటెంట్ అంటే వాళ్ళ ప్రేమను కూడా బాహ్యంగా తీసుకొస్తున్నారు. అప్పుడు నిజంగా అది మనమిచ్చినట్టే అవకాశం. అవతల వాళ్ళకి ఇచ్చిన అవకాశం మనం ఇచ్చినట్లే కదా! అలాంటప్పుడు ఖచ్చితంగా ఈర్ష్య, ద్వేషాలు వస్తా ఉంటాయి. కామన్‌గా మనకి దీనికి గల కారణం సైంటిఫిక్ రీజన్‌లో చెప్పాలంటే ఆక్సిటోసిన్ లెవెల్స్ ఎక్కువవ్వడం. ఆక్సిటోసిన్ లెవెల్స్ అనేది ఒక హార్మోన్ అండి. లవ్ హార్మోన్. ప్రేమని వ్యక్తీకరించే హార్మోన్. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఆక్సిటోసిన్ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయనంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా వాళ్ళు ప్రేమిస్తే, పిల్లలకి ప్రేమను అందిస్తే ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని దగ్గరికి చేర్చుకుని, హగ్ చేసుకుని, ఐ లవ్ యూ బేటా ఎలా ఉన్నావు? ఈరోజు ఎలా జరిగింది నాన్న స్కూలు? ఇలా మాట్లాడాలి. అలా మాట్లాడుతున్నామా? ఇప్పుడు ఎలాగైపోయింది సొసైటీ? పూర్వం జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్‌లు ఇవన్నీ ఉండేవి. కనీసం పేరెంట్స్ మాట్లాడకపోయినా అమ్మమ్మ, తాతయ్య ఎవరో ఒకరు ఉండేవారు ఇంట్లో. కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? పట్టించుకునే వాళ్ళు లేరు. వస్తున్నారు మెకానికల్ లైఫ్. పేరెంట్స్ కూడా టైర్డ్ అయిపోతున్నారు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ జాబ్. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందనంటే డిఫరెన్సియేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫార్చునేట్ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ వచ్చిన లైఫ్ పార్ట్నర్ మంచివాళ్ళు అనుకోండి. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మంచి చెడు అనేది ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క మనిషి మంచివాడే. కానీ మంచి చెడు అనేది పరిస్థితులు బట్టి, సందర్భాన్ని బట్టి, తను చేసేటువంటి పనులు బట్టి మనం జస్టిఫికేషన్ ఇస్తాం. రైట్ ఆర్ రాంగ్? యెస్. ఆ ఉద్దేశంలో చూసుకున్నట్లయితే తన భర్త చాలా మంచివాడు. మంచిగా చూసుకుంటున్నాడు. అయితే ఫ్రెండ్‌కి చెప్పే పరిస్థితిలో ఎందుకుంటారనంటే అవతల తన ఫ్రెండ్ యొక్క భర్త ఇబ్బంది గురి చేస్తున్నాడు. ఆల్రెడీ వీళ్ళకి తెలుసు. ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎగ్జాంపుల్ అక్కడ లేని ప్రేమ ఇక్కడ ఉన్నదన్నప్పుడు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతది? జెలస్ ఫీల్ అవుతారు. జలస్ వస్తది కదా! అప్పుడే జరుగుతాయండి చిన్న చిన్న లోపాలు. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో మన బ్రెయిన్‌లో సెల్స్ ఉంటాయి. వాటిని గ్లియా సెల్స్ అని అంటాం. మరి ఎలా అండి? ఎవరికీ చెప్పుకోకుండా ఉండలేరు కదా! ఎక్సైట్‌మెంట్ అలా ఉండిపోతుంది కదా మనలో. అబ్సల్యూట్‌లీ. అందువల్లే అంటామండి. పెద్దలు పూర్వం చూడండి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్‌లో వివాహాలు చేసినప్పుడు కూడా అడ్జస్ట్‌మెంట్స్ ఉండేవి. ఇప్పుడేమి అడ్జస్ట్‌మెంట్లు లేవు. కౌన్సెలింగ్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సెలింగ్ చెప్పేదేదో ఫ్రెండ్స్‌కి చెప్పుకోవడం మానేసి నీ స్ట్రెంగ్త్ చెప్పుకో, నీ వీక్‌నెస్ చెప్పుకోవద్దు. నీ యొక్క స్ట్రెంగ్త్ చెప్పుకో, నీ యొక్క అభివృద్ధికి నాందవుతది. అదే నీ వీక్‌నెస్ చెప్పుకున్నప్పుడు ఏమవుతదంటే నీ యొక్క అభివృద్ధి సైతం కుంటుపడుతుంది. ఎగ్జాంపుల్ భర్త చూసారా? చెప్పుకోండి తప్పేముంది? అట్ ద సేమ్ టైమ్ అవతల వ్యక్తి ఆపాదించుకునే పరిస్థితిలో కొంతమంది ఇందాక చెప్పాను కదా! చైల్డ్ ఈగో కలిగి ఉంటారు. ఈ చైల్డ్ ఈగో ఎప్పుడైతే కలిగున్నారో వాళ్ళకి ఎలా ఉంటదంటే వీళ్ళ భర్త ఎలాగా చూడట్లేదు. అది ఓకే. తన భర్త తనని ఎందుకు ప్రేమించాలి? ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారంటే ట్రిగ్గర్స్ అంటే ఏ విధంగా అంటే వాళ్ళని ఇబ్బందికి గురి చేసేటువంటి పనులు, ఇబ్బందికి గురి చేసేటువంటి ఒక రకమైన పనులు అవి ఎలా ఉంటాయంటే అనుమానం రప్పించేలాగా, అన్యోన్యతని సైతం డిస్టర్బ్ చేసే విధంగా చాలా చోట్ల ఇది జరుగుతుందండి. ఈ రోజుల్లో ఏంటంటే సీరియల్ యొక్క ప్రభావం గట్టిగా ఉంది. సీరియల్‌లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆడవాళ్ళని శత్రువుగా చూపించే సన్నివేశాలు ఎక్కువ ఉంటున్నాయి. అవునంటారా? కాదంటారా? అవునా? సో దట్ ఈస్ ద రీజన్. యాక్చువల్లీ అది కూడా ఒక రకంగా రీజన్ అండి. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాల్లో మనిషి అన్నవాళ్ళు సగటు తనకి దక్కలేనప్పుడు ఇంకొకళ్ళకి దక్కడం అనే ఆలోచన ఫస్టు ఎంపథెటిక్ థాట్స్ లేనప్పుడు మాత్రమే జరుగుతుంది. సింపతి, ఎంపతి 2 ఉంటాయి ఫీలింగ్స్‌లో. ఈ సింపతి, ఎంపతి చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. సింపతి ఏంటి? అయ్యో! తన పరిస్థితి ఇలా ఉంది కదా! అని అర్థం చేసుకొని అడ్జస్ట్ అవ్వడం. ఎంపతి అనంటే ఓహ్! తను ఇలా చూసుకుంటుంది కాబట్టి ఆళ్ళ హస్బెండ్ ఇంత ప్రేమిస్తున్నాడు. నేను కూడా అలా ట్రై చేద్దాం. అంటే
అర్థం చేసుకునే విధానాన్ని తెలుసుకుంటారు. అంటే ఎందుకు మీ హస్బెండ్ మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు తను చెప్తారు. ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ నేను వేడి కాఫీ ఇస్తా, మంచిగా ట్రీట్ చేస్తా, రాగానే ఒక లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తా, లేదా తన ఏమన్నా టైడ్ అయ్యి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి మంచిగా కూలింగ్ వాటర్ ఇస్తా. ఏదో ఒకటి ఉంటుంది కదండి. న్యూటన్ లా, అల్టిమేట్గా చెప్పాలంటే న్యూటన్ లా, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఆపోజిట్ ఆర్ ఈక్వల్ రియాక్షన్. ఏ చర్యకైనా ప్రతిచర్య ఉండాల్సిందే, ఏ పనికైనా సరే దాని యొక్క ప్రతిఫలం అనుభవించాల్సిందే. అవునంటారా కాదంటారా? అప్పుడు ఇంటికి వచ్చిన భర్తని ప్రేమతో మీరు అభిమానంగా రిసీవ్ చేసుకుంటే ఆ భర్త ఎంతలా ఉన్నా సరే మంచివాడిగా మారతాడండి. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్. ప్రతి ఒక్క వ్యక్తి మారాల్సిందే, ప్రతి ఒక్క వ్యక్తి చేంజ్ అనివార్యం. సో దయచేసి ఈ విషయంలో నేను అందరికీ చెప్పేది ఒకటేనండి, సాధ్యమైనంత ఎక్కువ ప్రేమనివ్వండి. మహా అయితే ఏం చేస్తారండి, ప్రేమిస్తారు, తిరిగి ప్రేమిస్తారు. ఒక సినిమాలో విన్నట్లుందా? ఒక సినిమాలో విన్నట్లుంది కదా, ప్రభాస్ గారు చెప్తారు ఈ డైలాగు, ఏమైంది చూడు, మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. అలాగా నా చెల్లెళ్ళకి, అక్కలకి, తల్లులకి అందరికీ చెప్తున్నాను ఈ మాట. మన తెలుగింటి ఆడబడుచు ప్రతి ఒక్కరూ ఆపాదించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ హస్బెండ్స్ని మీరు ఎంత బాగా ప్రేమిస్తారో వాళ్ళు కూడా మిమ్మల్నే ప్రేమిస్తారు. ఇంకా వేరే వాళ్ళ దృష్టిలోకి వెళ్ళరు. అసలు ఎలా ఉండాలి ప్రేమ? ప్రేమ ఎలా ఉండాలంటేనండి, అవతల వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకుని ఎంపథెటిక్గా ఉండాలి. ఎగ్జాంపుల్, వైఫ్ కష్టపడుతున్నారనుకోండి, ఆ వైఫ్కి సైతం తనకి ఏ విధమైన అభిరుచులు తెలుస్తాయి కదా, తనకి ఏది ఇష్టం. అవసరమైతే హస్బెండ్ సరదాగా వంట కూడా చేయాలండి. అన్నీని సామదాన దండోపాయాలని అంటాం. సామరస్యంగా మాట్లాడడం, దానం, కాంప్లిమెంట్స్ ఇవ్వడం. అంటే కాంప్లిమెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఇన్ ద మనీ. హే, ఈరోజు చాలా డిఫరెంట్ ఉన్నావు, ఈరోజు చాలా కొత్తగా కనబడుతున్నావు, చాలా. వైఫ్కి ఇంకేం కావాలి చెప్పండి? మీరు ₹1,00,000 ఇచ్చిన కన్నా ఒక కాంప్లిమెంట్ ఇస్తే, అబ్బా ఏం చేసావురా ఈరోజు, రసం ఎక్సలెంట్ ఉంది, డిలెక్టబుల్ లేదా డిలీషియస్, ఆ ఒక్క మాటలేనండి ట్రిగ్గర్ చేస్తాయండి లోపల. లవ్ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇరుపక్షాలు ఒకటైపోతాయి. నైస్ వేణుగోపాల్ గారు. సో దిస్ ఈజ్ అ సైంటిఫిక్ రీజన్. మనం ఏం చేస్తున్నాం తెలుసా, చిన్న చిన్న ఈగోలకి వెళ్ళి, అబ్బా ఈరోజు నేను టైర్డ్ అయిపోయాను, అబ్బా. ఇంటికి వచ్చావు కదా, నీ టైర్డ్నెస్ పక్కన పెట్టేయి, ఆఫీస్ గడపతో వదిలేసేయి. ఇంట్లోకి వచ్చాక మన ఇంటి గడపలోకి వెళ్ళగానే తల్లి పాత్ర, భార్య పాత్ర, చెల్లి పాత్ర, అక్క పాత్ర, వదిన పాత్ర, అంటే జాయింట్ ఫ్యామిలీస్ అయితే ఇన్ని పాత్రలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నేను. అన్ని రకాలుగా కూడా ఆపాదించుకోవాలని అంటే తెలివైన వాళ్ళు చేసేటువంటి పని ఒకటే, కొద్దిగా కష్టమైనా సరే ఇష్టపడుతూ ఎంత ఈజీగా సునాయాసంగా మాట్లాడగలిగితే చాలు. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. ఓకేనండి.